కష్టమనేది లేని రోజంటూ లేదు కదా. దులిపేస్తాడో queima, queima no queima, queima no queima, queima no queima no queima. And don't forget to subscribe my channel. Welcome back to my channel Sonam Talkies. సో ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటికి అయితే స్పెషల్ పర్సన్స్ వస్తారు. వాళ్ళు నా ఫ్రెండ్సే అన్నమాట. అంటే మరీ అంత క్లోజ్ కాదు, మొన్ననే పరిచయం అయ్యింది. ఇప్పుడు ఆమెని డైరెక్ట్గా కలవబోతున్నా. ఇద్దరు వస్తారు. మీకు ఆల్రెడీ సగం మందికి ఆల్రెడీ తెలుసు వాళ్ళు ఎవరో. చూడంగానే ఇట్లా గుర్తుపట్టేస్తారు. వాళ్ళకు కూడా చాలా ఫేమ్ ఉంది మస్తు. మీకు మంచి మంచి వీడియోలు, మంచి మంచి ఫన్ అన్నీ మీకు ఎట్లాంటి వీడియోలు అంటే అట్లాంటి వీడియోలు, మంచి మంచి వీడియోలు అన్నీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము. మీ పాత సోనం మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఇట్లా 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 మాట్లాడేస్తుంది. అందరుండి పాత సోనం లెక్క లేవు నువ్వు అని అంటారు. ఇప్పుడు చూడండి ఒక్కొక్కరికి పాత సోనం ఎట్లా తెచ్చి చూపిస్తాను నేను. మస్తు తీసే ఇప్పటి నుంచి చూడేస్తాం. ఓకే పోదమ్మా. ఇప్పుడు ఆ స్పెషల్ పర్సన్స్ ఒక 2 minutes లో వచ్చేసారనమాట. అందుకే జల్దీ మాట్లాడేస్తున్నా. నాడు పోదాం, తీసుకొని వద్దాం దా. ఇద్దరు స్పెషల్ పర్సన్స్, స్పెషల్ గెస్ట్ వచ్చేసారు అనమాట. బయటనే ఉన్నారు. హాయ్. సో ఏమైతే మిల్కీ డాన్సర్ అందరికీ తెలుసు. వాళ్ళ తమ్ముడు చోటు డాన్సర్. హాయ్. ఈమె ఎవరో తెలుసా? ఈమె పేరు యామిని. నాకు ఇప్పుడు దాకా తెలియదు. నువ్వు ఏ క్లాసు? 10th. నేను కూడా 10th అమ్మా. సేమ్. నువ్వు 8th. మీ అక్క కన్నా నువ్వే పొడుగున్నావు కదా. హైట్ చెల్లె నాకంట. దాదాపులకి దా. ఇన్ని రోజుల తర్వాత కలిసిరు. నేను గణేష్ ఫెస్టివల్ కి కలిసినాము. మళ్ళీ ఇప్పుడు నేను చాలాసార్లు పెడదాం అనుకున్నా, మళ్ళీ వస్తారో ఏదో అని పిలవలేదు. తిన్నారా అన్నం? తినేసి వచ్చింది. ఏం తిన్నావు? టిఫిన్ చేసాం. టిఫిన్ చేసిరు. లంచ్ తినలే? లంచ్ తినలే, తినాలి. మేము తినిపిస్తాం. నాడు మా ఇంట్లో చికెన్ వండి మీరు వస్తారని. అయ్యో థ్యాంక్ యూ. నీ డాన్స్ నాకు మస్తు ఇష్టం. మీ ఇద్దరిది ఇష్టం. నాకు మీ డాన్స్ అంటే ఇష్టం. ఫస్ట్ నేను వీడియోస్ చేయకముందు మేము చూస్తుండే కదా, అబ్బా నేను వీళ్ళని కలవాలి అని అనుకుంటున్నాను నేను. నిజం ఫస్ట్ నేను వీడియోస్ చేయకపోతున్నాయి కదా, అప్పుడు చూస్తున్నా మీవి. వర్షిత్ ని నిజం పేరు. వర్షిత్ క్లాస్ లో సోనం అంట. అప్పుడు వినాయక చవితి రోజు మొత్తం నాతోనే ఉండే ఆయన జీప్లా. నువ్వే లేవు, వెళ్ళిపోయాను. అవును, అప్పుడు హెల్త్ బాగాలే, ఫీవర్ తో సఫర్ అవుతున్నా. సక్సెస్ఫుల్లీ కలిసేసినాం. చెప్పు. నీ హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంత పెద్ద సెలబ్రిటీస్. ఏంది 3 lakhs ఫాలోవర్స్ పెట్టుకున్నారు. 3 lakhs 6 lakhs ఫాలోవర్స్ మీకు. మేమెంత? మీరు ఫస్ట్ నుంచి కష్టపడి ఇప్పుడు దాకా ఇట్లా వచ్చారు. వెరీ గ్రేట్. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా. ఎట్లా చదువుకుంటారు ఇద్దరు? ఎగ్జామ్స్ మనకి 10th రిలీజ్ అయింది కదా. 4 days గ్యాప్. పండగ చూడండి మస్తు. అవును, ఇదో 14th కి ఒక ఎగ్జామ్, మళ్ళీ 18th కి, 23 కి, 27 కి అట్లున్నాయి. ఒక్కొక్కరు మార్క్స్ ఎలా ఉంటాయి అంటే హార్డ్గా వస్తే ఎట్లా చచ్చిపోతాం. 580. మా డాడీ ఏమన్నారు అంటే 550 వస్తే ఎలక్ట్రిక్ బండి ఇప్పిస్తాను. సేమ్ డిట్ నాకు అదే అన్నారు తెలుసా. అదే అన్నారు కాకపోతే నా స్కూల్ చాలా దూరం అని ఇప్పించేసారు ఫస్ట్. ఎగ్జామ్ నీ గోల్ ఏంది చెప్పు.
ఎగ్జామ్స్ పెద్ద అయినాక ఏమైతావు నువ్వు? అది లేదు నాకు తెలియదు. అది తెలియదా? ఇంటర్లో ఏం తీసుకుంటావు? ఇంటర్లో ఎంపీసీ. ఎంపీసీ. అమ్మ మ్యాథ్స్ వచ్చా? నువ్వేం నువ్వేం తీసుకున్నావు? మ్యాథ్స్. నాకు అస్సలు అమ్మో భయం అవుతుంది మ్యాథ్స్ అంటే. అప్పటికేమైతుంది నాకు ఫస్ట్ అయితే 8th కంప్లీట్ గా అంటాడు డైరెక్ట్. ఎంఈసీ అదే చేసుకుంటాను. ఎంపీసీఏ. మ్యాథ్స్ మంచిగా నాకు అస్సలు రాదు మ్యాథ్స్. మ్యాథ్స్ ఇష్టం. నాకు ఇంగ్లీష్ ఇష్టం. ఇప్పటి నుంచి మేము కంటిన్యూస్ గా వీడియోస్ చేస్తాం అన్నమాట. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. ఇప్పుడు ఎట్లయితే ఫన్ గా మాట్లాడుతున్నామో అట్లనే ఫన్, సీరియస్, కామెడీ అన్ని మిక్స్ కాంబో ఇస్తాం మీకు. ఎస్ ఆయన ఉండే మేము ఏదంటే అంతేలే అంతే 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 అని అంటున్నాం. F2 అంతేగా అంతేగా అంతేగా. నాకు డాన్స్ నేర్పించచ్చు కదా మీరు? డాన్స్ ఎంత? మీరు ఎంత ఇస్తే అంత. నా దగ్గర పైసలు లేవు. ఎట్లా? థ్యాంక్ యూ. చూడు మా అక్కకు కూడా ఇష్టం. నువ్వు డాన్స్ చేసినప్పుడు అలా చూడము ఎంత మంచిగా చేస్తుంది. డాన్స్ ఎలా నీకు ఏమేస్తావు అని అంటుంది నన్ను. చిన్నప్పుడు ఒక వీడియో ఇప్పిస్తాను నేను. అవును ఒకసారి అవన్నీ కూడా నీ చిన్నప్పుడు ఫోటోలు అవన్నీ తీసి యూట్యూబ్లో పెట్టేస్తాం మేము. నీ బర్త్డేకి నీది ఏదైనా కామెడీ ఫోటో పెడతా, మంచిగా ఉంటుంది. చూపిస్తా వీడియో. అప్పుడు మా ఇద్దరు డాన్స్ ఇది. 2019 లాక్డౌన్. అమ్మో కాంపిటీషన్స్ ఎక్స్ప్రెషన్స్ వర్షం. ఇది కాదు ఒకటి చూపిస్తాను. ఒక సాంగ్ ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచే డాన్సర్స్ ఇద్దరు. అసలుకి డాన్స్ అనేది అంటే పిచ్చి. చిన్నప్పటి నుంచి డాన్స్ ఫెస్టివల్ ఇట్లా ఇంట్లో ఏమైనా ఫెస్టివల్స్ అయితే చేస్తా కదా, అప్పుడు నన్ను అందరూ పొగిడి డాన్స్ అంటే పిచ్చి. ఇంకా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఆయనని పొగుడుతుండే. నాకు దాన్ని చూసి కోపం వస్తుండే. తమ్ముడు డాన్స్ అంత మంచిగా చేస్తుంది, నువ్వేం చేస్తాడు అంటే వాడి మీద కోపంతో డాన్స్ నేర్చుకున్నాను. ఇప్పుడు స్పెక్స్ స్పెక్స్ తీసుకోవాలి. ఆయన మతి మార్పు ఫస్ట్ స్టెప్ కూడా మర్చిపోతాడు. మంచిగా చేసారు. చిన్నప్పటి నుంచే డాన్సర్స్ ఉన్నారు మీరు. ఇప్పుడైతే ఏం చేస్తలేవు, మొత్తం బద్ధకం అయిపోతుంది. నేను చూస్తున్నా కదా నువ్వు రీల్స్ పెడతావు, నాకు చూస్తాను. ఇంకా 10th ఇంకేం పెడతలేదు. కోపంతోనే అంత మంచిగా డాన్స్ నేర్చుకున్నా మిల్కీ. డాన్స్ క్లాస్ కూడా కంటిన్యూ వెళ్ళను కూడా వెళ్ళను అసలు. నేను అప్పుడు ఎప్పుడో పోతుండే. సమ్మర్ వెళ్తా నేను అంతే, లేకపోతే ఎప్పుడైనా సాటర్డే సండే వీకెండ్ పోతా అంతే. నేను పోయి నేర్చుకుంది కూడా ఏం లేదు అక్కడ తెలిసి. ఒక డాన్స్ క్లాస్కి పోయినా కానీ అది చూస్తే నవ్వుతారు మీరు ఘోరంగా. సో ఇవాళ సోను నాకు ఇంకో సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక లాస్ట్ వీక్ యామిని తీసుకొచ్చింది. ఈ వీక్ చూడండి మిల్కీ డాన్సర్ అన్నట్టు సూపర్ డాన్స్ చేస్తుంది. సో మిల్కీ డాన్సర్ సోనంకి ఫ్రెండ్. సో ఇక్కడ నుంచి సోనంతోని వీడియోస్లో వస్తుంది. సో మిమ్మల్ని సోనం అండ్ మిల్కీ డాన్సర్ ఇద్దరు కలిసి ఎంటర్టైన్ చేస్తారు. సో మిల్కీ డాన్సర్ వచ్చింది అని అంటే చోటు డాన్సర్ కూడా వస్తాడు. సో చోటు డాన్సర్ ఇస్ హియర్. హాయ్. సూపర్ ఉంటుంది నీ డాన్స్. నేను మిల్కీ డాన్స్ అండ్ చోటు డాన్స్ రెండు చూస్తా రీల్స్లో. సో నాకు బాగా అనిపిస్తారు అన్నట్టు. ఇద్దరు మంచిగా చేస్తారు డాన్స్. కాస్ట్యూమ్స్ కూడా నాకు వీళ్ళ కాస్ట్యూమ్స్ కూడా చాలా నచ్చుతాయి. నేను వాళ్ళ మమ్మీకి అడిగిన అక్క మీరు కాస్ట్యూమ్స్ ఎక్కడ తయారు చేపిస్తారు, ఎట్లా మెయింటైన్ చేస్తారు
కాస్ట్యూమ్స్ ఆమెకి ఏమంటారు నాకు కుట్టిపియాలని ఉంటది కానీ ఎక్కడ కుట్టిపియాలో అర్థం కాదు ఆమెకి ఇస్తే ఆమె ఎట్లనో కుట్టేసింది అది. స్టిచ్చింగ్ చేపియడం అనేది కొంచెం ఒక పెద్ద టాస్క్ అయిపోయింది అన్నట్టు. మా అక్క స్టిచ్చింగ్ చేస్తా అని మిషన్ కొనుక్కుంది. నీకోసం చెల్లి కోసం అది అదే కానీ మా అజ్జయ్ ఏ రోజు కూడా నన్ను ఓపెన్ చేయనీయలేదు. అది ఇట్లా ఓపెన్ చేస్తే దానిపైన వచ్చి ఎక్కి డాన్స్ చేస్తాడు ఆయన. సో ఇక్కడ యామిని ఉంది, యామిని వాళ్ళ మరదలు ఉంది. ఈ మరదలు పేరు చెప్పు. భావన పేరు బాగుంది. ఆమె కూడా బాగుంది. భావన బాగుంది, పేరు బాగుంది. యామిని బాగుంది, యామిని పేరు సో బాగుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళందరూ కలిసి ఫుల్ ఫన్ ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్. సో అందరు కలిసి పాత సోనం అంటారు కదా, పాత సోనం ని బయటికి తీయడానికి ట్రై చేస్తా. మంచిగా ఫన్ ఇస్తా మీకు. అంటే ఇప్పుడు 10th కదా, అందుకు కొంచెం స్ట్రెస్ వల్ల అట్లా ఉండలేకపోతున్నా. 10th బాధలు మీకేం తెలుసు. ప్రాజెక్టులు, క్లాస్ వర్క్లు, ఎగ్జామ్స్, రికార్డ్. అమ్మా రికార్డ్స్ రాసి మా అక్క ఇవన్నీ ఇంటికి వెళ్ళి సో అందుకని ఇన్ని డేస్ నుంచి అంట సోనం కొంచెం ఏమో ఆమెకైతే డల్గున్నట్టు అనిపించలేదు. కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో అంతో ఇంతో అంటే బయట ఉన్నప్పుడు బయటలతో వేరే ఉంటది, ఇంట్లో దేవి కదా ఎక్స్ట్రా చేస్తే చంపేస్తుంది. అందుకే ఎట్లుండాలో అట్లుంటా. అయితే ఇప్పుడు సోనం ఏమంటుందంటే దేవి ఉండడం వల్ల నాకు ఫ్రీడమ్ లేదు అని అంటుంది అన్న. ఫ్రీడమ్ లేదు అంటలే, రెస్పెక్ట్ ఇచ్చి ఎట్లుండాలో అట్లా ఉంటున్నా అని చెప్తున్నా. సో అందరికి ఏం చెప్తారు మీరు? మేమా అందరు మాకు సపోర్ట్ చేయాలి, ఎవరి దిష్టి తాగద్దు, మంచిగా చేయాలి. మేము అందరు మాకు సపోర్ట్ చేయాలి. ఇంకా మీకు ఏమేమి వీడియోస్ కావాలో మాకు చెప్తే సేమ్ అట్లా ఇట్లా సినిమాలలో మీరు ఇట్లా ఊహించుకుంటారు కదా, ఇట్లా ఉండాలి అని అట్లా ఉండేటట్టు మేము క్రియేట్ చేసేస్తాం అనమాట. డాన్స్ చేస్తారా? చేస్తాం. రెడీ. నాకు రాదు, ఈమె ప్రో డాన్సర్. ఇంకా పెద్ద డాన్సర్ ఉన్నాడు, ఆయన కూడా నేర్పిస్తాడు మాకు. సో ఇక్కడ నుంచి సతాయించకుండా చేస్తావా వీడియోస్? చేస్తావా? సో ఇక్కడ నుంచి సోనంకి అయితే ఒక ఫ్రెండ్ దొరికేసి, ఫ్రెండ్ చాలా ఇప్పుడు ఎంత 1 2 3 4 మెంబర్స్ ఫ్రెండ్స్ దొరికేసిండ్రు. సో ఇక్కడ నుంచి సోను దుమ్ము దులిపేస్తున్నట్టు. సోనం బుర్రలో పట్టిన దుమ్ము దులిపేస్తుంది. ఇప్పుడే తలస్నానం చేసిన. మేము ఏం చేస్తాము, ఎప్పుడైనా నాకు ఫోన్ కావాలంటే నేను ఫోన్ చేస్తానా, ఫోన్ తీసుకొచ్చి పక్కన గుంజేస్తాడు. నేను గుంజుతున్నాను గట్టే పట్టుకుంటా, పట్టు అంటది అక్కడ. నేను ఎడిటింగ్ చేస్తుంటే మన ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి దీంట్లో, నాకు ముందే నేను ఏమైనా చేస్తుంటే గుంజుకుంటది. నేను ఇంకా నా కోపం వచ్చి నేను గుంజుకుంటా. గట్టే ఇట్లా చేస్తే మా అక్క ఏం లేవు ఆడ చూడు పట్టుకుంటారు, గంట పట్టుకుంటా సైడ్కి. ఫోన్ మీరేమన్నా కానీ ఫోన్ ఎందుకంటే వేసుకున్నారు తక్కువ నా అంటారు. చూడండి గైస్, అస్సలు నేను ఎప్పుడు ఊహించలేదు, ఎప్పుడు అనుకోలేదు ఒక ఐఫోన్ ఇన్ని రకాలుగా ఇంత డిజైన్ గా అయిపోతుంది. డిజైన్ ఇది దీని కాస్ట్ ఎంత పడ్డది తెలుసాక? ఒక 1.5 lakh పడ్డది. కస్టమైజ్ డిజైన్ అంట. సో మన ఎవరో తెలుసా కస్టమైజ్? ఇద్దరు అక్క తమ్ముడు ఇద్దరు కలిసి సో దాన్ని అట్లా డిజైన్ చేసిండు అన్నట్టు. చూడండి, ఐఫోన్ ఇట్లా కూడా వాడినా కానీ ఏమీ అవ్వలేదు అనడానికి వీళ్ళిద్దరు ఎగ్జాంపుల్. సోనమ్మకి ఇంకా కొన్ని రోజులు అయితే జై వస్తాడు. జైకి అమ్మ నా ఫోన్ ఎందుకు ఇస్తా? అనే బుక్లోనే మొహం పెట్టాలి ఇట్లా. నేను అప్పుడు నా ఇంటర్ అయిపోయిన తర్వాత ఏ ఐఫోన్ వస్తే ఐఫోన్ కొనుక్కుంటా. అప్పుడు జై గారు వచ్చి గుంజుకుంటాడు. జైకి ఆ డబ్బా ఫోన్ ఉంది, ఆ డబ్బా ఫోన్ ఇచ్చేస్తే చూద్దాంలే. నీకు డబ్బా ఫోన్ ఇస్తాను ఇప్పుడు చూద్దాం అప్పటి వరకు. సరే అప్పటికి నేను జాబ్ చేస్తాను, అప్పుడు ఆయనకు ఒక ఫోన్ కొని ఇచ్చేస్తాను. జాబ్ చేస్తాను, పార్ట్ టైం జాబ్ చేసేస్తా.